అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు మరి నిన్న అనగా జనవరి 30వ తేదీన కాకినాడలో ఉన్నటువంటి జేఎన్టీ యూనివర్సిటీలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో మమేకమయ్యి హలో లోకేష్ అనే కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. మరి దీని గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నారా లోకేష్ గారి పరిపాలన విధానం పక్కన పెడితే, ఎందుకంటే ఎలాగో ఆయన పరిపాలనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. మరి గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది యువత చాలా అయితే మేలుకు చేకూరుతుంది యువతకు. అయితే ఆయన స్టూడెంట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు నియమించడం కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. అవునండి. కాలేజెస్కి వెళ్తున్నారు, స్కూల్స్, అంటే రాజకీయాలకు అతీతంగా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకి మంచి చేయడానికి వెళ్తున్నారు తప్ప రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు. మరి నారా లోకేష్ గారు ఈ విధంగానే మరి నిన్న కాకినాడలో జేఎన్టీయూ కాలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ హలో లోకేష్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు 2-3 వీడియోల్లో నారా లోకేష్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు మొహమాటం లేకుండా అది టీడీపీనా జనసేననా, నేను సరే ఏమన్నా అంటే జనసేన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను టీడీపీ గురించే మాట్లాడతా. నాకు టీడీపీ కంటే నారా లోకేష్ గారు చాలా పెద్దగా కనిపిస్తారు. టీడీపీ అనేది పెద్ద వ్యవస్థ కావచ్చు. నేను అంటే ప్రతి రాజకీయ పార్టీలలో మంచి చెడ్డలు రాజకీయం కోసం కొన్ని లైన్ దాటి ఏదో రకరకాలు చేయొచ్చు కాక, కానీ నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి బాహుబలి నేను స్పష్టంగా చెప్తా. అంత పెద్ద మాహిష్మతి సామ్రాజ్యాన్ని బాహుబలి ఆ రోజున ఎట్టయితే వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఒకనొక సందర్భంలో, అప్పుడు అంటే నువ్వు మాహిష్మతి గొప్పదంటావా బాహుబలిని గొప్పదంటావా అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత బాహుబలిని అతనే కదా గొప్పగా చూస్తాం. నాకు ఆ విధంగా నిజంగానే రియల్ గా కనిపిస్తారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ నారా లోకేష్ గారి క్యారెక్టర్. ఆ మధ్య ఆయన ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రమాణం చేసి మరీ చెప్పినాడు. ఏది ప్రతిపక్షాల వాళ్ళు బయట అడప సాక్షి లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి తట్టుకోలేక, నేను ఒట్టే చెప్తున్నాను, నా బిడ్డ ఏ బెల్ట్ అయితే వాడుతున్నాడో, నా కొడుకు ఏ బ్యాగ్ అయితే వాడుతున్నాడో, నా కొడుకు ఎటువంటి ఎంత క్వాలిటీ యూనిఫామ్ అయితే వాడుతున్నాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి అదే క్వాలిటీ అందిస్తున్నానని చెప్తున్నాడు నారా లోకేష్ గారు. దాంట్లో అబద్ధం అని కన్నా ఎవరన్నా చెప్తే నిజంగా మన చిన్నపిల్లలు మాత్రం అంటారు కదా, పాపాలు వస్తాయి, పాపాలు కొట్టుకుని చచ్చిపోతారు ఒక మాటలో చెప్పాలంటే. అటువంటి క్యారెక్టర్ నారా లోకేష్ గారు. సరే అండి, నేను ఎలక్షన్స్కి ముందు ఎక్కడన్నా మీరు భూతద్దం పెట్టి చూడండి, మీకు అర్థమవుతుందేమో. ఏది మేనిఫెస్టోలో ఎక్కడైనా ఓట్ల కోసం అంటే కనీసం ఓట్లు లేకపోవచ్చు ఆ ఇంటర్మీడియట్ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులైనా ఓట్లు వేస్తారు కదా, కనీసం ఒక 1.5% అన్నా ఓట్లు ఇట్లా మళ్ళీ హ్యాపీయే కదా. ఏ రోజు హామీ లేదు అక్కడ. హామీ లేని చోట కూడా ఏం చేశారంటే నారా లోకేష్ గారు, పిల్లలకి ఎట్లా 10వ తరగతి వరకు ఇస్తున్నాము అని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నం క్వాలిటీ భోజనం అందిస్తూ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాడు. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన క్యాలిబర్ ఏంది. ఒక పక్క రాష్ట్రమేమో అది అంధకారంలోకి నెట్టివేయబడింది లాస్ట్ 5 ఏళ్ళలో. దాని నుంచి ఈరోజు ఆయన తీసుకొచ్చేటువంటి ఏ పథకమైనా కానీ రాష్ట్ర ఖజానాకు గండి పడుతుంది. అయినా ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేసుకుంటా ఆయన యొక్క ఏదైతే ఆయన శాఖలో మీరు చెప్పినట్టు ఆయనే సాటి అన్నట్టు దేశం లేకల్లా ఉత్తమ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు మీరు ఇందాక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినారండి కాకినాడ కేంద్రంగా. దాంట్లో ఏది కొంతమందిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఎలాంటి వాళ్ళని మీలో క్వాలిటీ ఉంటుంది, నాలో క్వాలిటీ ఉంటుంది. నాలో ఉండే టాలెంట్ మీకు తెలియదు, మీలో ఉండే టాలెంట్ నాకు తెలియదు. కానీ అలా వెలికి తీసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏదంటే అరటి కాయలు మనం తింటాము, దాని కాస్త ఏం చేస్తారంటే అరటి బజ్జీలు కూడా చేస్తున్నారు. ఈరోజు మనం అడపాడపా యూట్యూబ్లో చూస్తే ఏమవుతుందంటే అరటి పండు ఏదైతే ఉంటుందో దాంతో కూడా సపరేట్ ఒక జ్యూసులు కేకులు చేయటాలు రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొసమెరుపు ఏమన్నా ఉండదంటే అరటి మొద్దు ఉంటది కదా, ఏదైతే చెట్టు, అది దాని నుంచి ప్రొడక్టివిటీ తీసి దాని నుంచి తిండి తయారు చేస్తున్నారంటే అది కూడా మనం ఏమైనా గూగుల్ చేస్తే అర్థమవుతుంది. దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, దాని కూడా అంటే టేస్టీగా తయారు చేస్తా ఉంటే అక్కడ పోయి నారా లోకేష్ గారు అది టేస్ట్ చేయడము, ఒరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా ఆయన మన రాష్ట్రంలో అని చెప్పి ఆయన ఆశ్చర్యపోవడము, అంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా అని చెప్పి అలా పబ్లిక్ లో విజిట్ చేసినప్పుడు అనూహ్యంగా వీళ్ళకు సరికొత్తగా కొత్త ఆలోచనలు వస్తాయి అనమాట. ఇలాంటి అనేక విజిట్లు చేసినటువంటి మూలాన నారా లోకేష్ గారు సరికొత్తగా ఒక వినూతమైన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే అది సక్సెస్ అవుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. ఏంటంటే ప్రతి పెద్ద కంపెనీస్ కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్స్ ఉంటాయి, సిఎస్ఆర్ ఫండ్స్. ఇప్పుడు మనకు 100 రూపాయలు లాభం వస్తే ఆసే కంపెనీ దాంట్లో కనీసం 2 రూపాయలు
పక్కన వాళ్ళకి అంటే మనం దగ్గర ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, అంటే ఆ విలేజెస్ కి మనం వాడేటువంటి మనం చేసేటువంటి కల్తీ వల్ల అంటే కంపెనీ వల్ల వచ్చేటువంటి పొగ వల్ల కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఆధారం మనం రోడ్లు వాడుతూ ఉంటాము, రోడ్లు గుంతలు పడతా ఉంటాయి, అంటే అదే యథేచ్ఛగా వాడుతూ ఉన్నప్పుడు సో మౌలిక సదుపాయాల కోసం ఆ రోడ్లన్నీ నీట్గా చేయడము, ఆ మన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో నీటి ట్యాంకులు కట్టడం కావచ్చు, వాటర్ ఫిల్టర్లు ఇవ్వడం కావచ్చు, మనకు తోచిన సాయం అనమాట. సొంత లాభం కొంత మానుకో అని పెద్దలు ఎట్టయితే చెప్పారో ఆ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ వాడతారు. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని సహజంగా ఎవరైనా సరే అండి, నేను వాస్తవంగా చెప్తున్నాను, దాన్ని పక్కకు మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అదో మేము ఆడ ఏది 3,000 అయ్యే చోట 30,000 ఖర్చు పెట్టేసామని చెప్పి చూపిస్తున్నారు. ఈ ఫండ్స్ని కాస్త నారా లోకేష్ గారు కరెక్ట్గా క్రమబద్ధీకరణ చేద్దామని చెప్పి సెంట్రల్తో చర్చలు చేసి ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ని ఇందాక మనం చెప్పినాం, కేవలం అంటే తిండి విషయంలోనే చెప్పినాం, అట్లాంటిది ఒక పక్క సైకిల్ దొక్కేటప్పుడు కూడా దాని పవర్ జనరేట్ అవుతుంది, వెనకాల సోలార్ ప్యానల్ కావచ్చు, అట్లా రకరకాల ఏదైతే కొత్త ఆలోచనలు వస్తారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం కల్పిద్దాము అని చెప్పి ఆ ఫండ్స్ ఇట్లా వాడుకుంటే ఉపయోగపడుతుంది. ఈ రకంగా నారా లోకేష్ గారు వినూతంగా ఆలోచన చేయడం అనేది గొప్ప సంగతి. అంటే నారా లోకేష్ గారు మరి ప్రత్యేకంగా ఈ స్టూడెంట్స్తో మమేకమయ్యి మరి హలో లోకేష్ అనే ఒక కార్యక్రమంలో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఈ మధ్యన చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడెంట్స్తో మమేకమయ్యి ఆయన కూడా ఒక స్టూడెంట్గా మారిపోయి రాజకీయాలకు అతీతంగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, అంటే కొంతమందికి కొన్ని విషయాల్లో మీరు అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక వెంటనే నారా లోకేష్ గారు స్పందించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే అంతలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా అయితే అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. సో ఈ వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? ష్యూర్ అండి, నేను నారా లోకేష్ గారు నేను ప్రత్యేకమైన అభిమాని ఏం కాదు. యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ మనం ఎవరినో అవతల మంచి చేస్తే మనం మంచి చేసానంటే చెప్పి జనరల్గా ఇంప్రెస్ అవుతాం. నేను కావాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను, నా వాట్సాప్ స్టేటస్ నారా లోకేష్ గారి పెట్టిన అది ఏంది మీరు చెప్పినట్టు ఏదైతే కాకినాడ వేదికగా అక్కడ పిల్లలతో మేమేకపోయినాడో ఆ సందర్భంలో మీకు జీవితంలో ఎవరు సాయం చేశారు సార్, మీరు ఏదన్నా అది మర్చిపోతారా, జనరల్గా ఏదో క్వశ్చన్ అడిగితే పవన్ అన్న మేము మా కుటుంబము నా తల్లిదండ్రులు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు పవన్ అన్న ముందుకొచ్చి మాకు అండగా నిలిచాడు, జీవితం అంతా పవన్ అన్న చేసినటువంటి మేలు నేనైతే మర్చిపోను అని చెప్పి, ఏది సార్ ఆ రోజు గెలిచినాం అయిపోయింది, శనగలు తిన్నామా చేతులు కడుక్కునేమో అయిపోయింది, పవన్ అన్న ఎంతటోడో నేను అంతటోడు అని ఈయన ఫీల్ అవ్వచ్చు. ఈయన ఒక పెద్ద మంత్రి పోస్టులో ఉన్నాడు, ఆయన ఒక మంత్రి శాఖలో ఉన్నాడు బాగా. సో ఇదేంటంటే ఆ రూట్లో నెమ్మదిగా స్కిప్ చేసుకుంటూ పోవచ్చు. అలా కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చావు, రూట్స్ ఎక్కడున్నాయి, మనకు ఆ రోజు సాయపడిన వాళ్ళు ఎవరు, ఆ రోజు ఎవరైతే సాయపడినారో వాళ్ళకి ఖచ్చితంగా మన జీవితం అంతా మనం తోడ్పాటు ఉండాలా, మనం చేయగలిగినటువంటి మేలు చేయాలా. ఈ రోజు బాగున్నప్పుడే మన తలుపులు తడతారు, బాగున్నప్పుడే మనకు ఫోన్లు చేస్తారు, బాగలేనప్పుడు వికటాటహాసన హేళన చేస్తారు ఒక మనం జనరల్ మనిషి స్థాయిలో. అట్లాంటిది ఆ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక టాప్ మోస్ట్ టాల్ ఫిగర్స్ అనమాట, ఒక పక్క నారా లోకేష్ గారు, కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, అట్లాంటి వాళ్ళని ముప్పేట దాడి చేస్తా ఉంటే, పచ్చి బూతులు తెస్తా ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంత భరించింటారా. ఇదే టీడీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఇతర పార్టీలకు పోవాలని చెప్పి భయపడి పరుగులు తెలియదా, జనసేనలో ఉండేవాళ్ళు మనకి ఇంక పార్టీ సెట్ కదని పోలేదా. ఆ రోజు నికాస్గా ఎవరైతే నిలబడినారో వాళ్ళకు ఈ నారా లోకేష్ గారు ఎప్పటికీ అండగా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. దాంతో పాటు నేను మిస్ అయింది ఏంటంటే ఇందాకండి మీరు చెప్పినట్టు పిల్లలతో మమేకవడము, ఎప్పటికప్పుడు వాళ్ళతో చర్చలు చేయడము, ఇలా అంటే నిరంతర విద్యార్థి అనమాట. దాని నుంచి మనం ఏం నేర్చుకోగలం, ఇతర దేశాల నుంచి మనం ఏం నేర్చుకోగలం అన్నట్టు నారా లోకేష్ గారు ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దాంట్లో ఆయన తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటంటే ఇందాక సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇట్ హ్యావ్ టు కమ్ టు ఎగ్జిస్టెన్స్, అది రావాల్సినటువంటి సందర్భం ఉంది. ఇంకా నేను చెప్పేటువంటి అద్భుతమైన నిర్ణయం ఏంటంటే 16 ఏళ్ల లోపు పిల్లోళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టీనేజర్స్కి సోషల్ మీడియా వాడేదానికి అవకాశమే లేకుండా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో మొన్న డిసెంబర్ 10th డిసెంబర్ 10th నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆస్ట్రేలియాను చూసి ప్రపంచంలో అనేక దేశాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్లల్లో మానసిక రుగ్మత యొక్క కొన్ని గ్లాన్స్ ఉంటాయన్నమాట, సరిగ్గా నిర్ణయం తీసుకోలేకుండా. ఫర్ సపోజ్ మీరు ఒక తండ్రి అనుకోండి, మీరు ఇంటికి పోయినప్పుడు తండ్రి కాదు మీరు ఒక అన్నగా మీరు ఇంటికి పోయినప్పుడు మీ తమ్ముడో మీ చెల్లిలో ఆడిపోయి ఆ స్టెప్స్ పైన కూర్చొని ఫోన్ పట్టుకొని ఆ పబ్జీలు ఆడడం ఇంకొకటి ఆడుకుంటూ ఉంటారు. నువ్వు వచ్చినావు అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టుకుంటా, సరే వచ్చినావు చప్పుడు అయింది చూసావు వచ్చినావు అనేది మళ్ళీ తలదించి ఆడుకుంటా ఎట్లా ఉంటుంది అంటే మానవ సంబంధాలు బొత్తిగా తెగిపోయినాయి. ఇట్లాంటి ఆలోచనల వల్లనే అటు అమెరికాలో కావచ్చు చాలా చోట్ల ఈ గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇలా కాకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్లెసెంట్ మైండ్తో మన రాష్ట్రంలోని పిల్లలు ముందుకెళ్లాలని చెప్పి నారా లోకేష్ గారు 16 ఏళ్ల పిల్లల్లోకి ఇదైతే సమూలంగా ఇది నిర్మూలించాలని చెప్పి నారా లోకేష్ గారు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.